ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు ప్రొఫెసర్ కోదండరాం. ప్రభుత్వాలు రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని అన్నారు. అన్నదాత సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతుకు బ్యాంకు రుణాలు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్బీఐతో చర్చించి రుణాలను ప్రభుత్వ ఖాతాల్లోకి మార్చాలని కోరారు కోదండరాం. ఇదే సమావేశంలో పాల్గొన్న టీఆర్ఎస్ ఎంపీ కవిత కొత్త రుణాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఈ రైతులు వేల కోట్ల రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టి వాళ్ళు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేయటం సాధ్యం కాదు. వాళ్లకు పెట్టుబడి ఖర్చు తగ్గి తక్కువ పెట్టుబడితో వ్యవసాయం చేసుకునే అవకాశం రావాలి. అటువంటి పరిజ్ఞానాన్ని పెంపొందించాలి. మరి మేము పెంపొందించిన మా యూనివర్సిటీలో పుస్తకాలు ఉంది అంటే సరిపోదు. అది ఎక్స్టెన్షన్ విభాగం ద్వారా రైతుకు అందాలి. ఇది చాలా అవసరం. రైతు పండించినటువంటి పంటకు లాభసాటి ధర దొరకాలి. ఇప్పటికి ఎక్కడ పోయినా మాతో అంటున్నది ఏమంటే లాభసాటి ధర లేదు సార్, మాకు మాత్రం అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టే ఉన్నది. ఈ పరిస్థితి మీరు పోవాలి. మాకు తక్షణము న్యాయమైనటువంటి లాభమైనటువంటి ధర రావాలి. ఈ సీడ్స్ అమ్మకపోతే ఒక్క కంపెనీ మీద కఠినంగా నిర్ణయం తీసుకుంటే చాలు, మిగిలిన వాళ్ళందరూ దారిలోకి వస్తారు. రైతు తరఫున నియంత్రణ చేయగలిగే వాళ్ళు లేరు. అందుకని రైతు ఎక్కడ పోయినా అవమానాల పాలవుతారు. ఎక్కడ పోయినా రైతులు చెప్పేది ఏంటంటే మాకు అవమానం తప్ప ఇంకోటి లేదు సార్. ఈ అవమాన పాలయ్యేటువంటి పరిస్థితి ఉండద్దు. మార్కెట్కి పోతే సగౌరవంగా నిలబడి నచ్చింది కొనుక్కునేటువంటి వెసులుబాటు రైతుకు రావాలి. అమ్మేటప్పుడు కూడా అదే పరిస్థితి. అమ్మేటప్పుడైతే ఇంకా అన్యాయమైనటువంటి పరిస్థితి. మార్కెట్ కమిటీల్లో తప్పకుండా రైతులను వ్యవసాయంతో సంబంధం ఉన్న వాళ్ళనే మనం రేపు కమిటీల్లో వేయగలిగితే కొంతైనా నియంత్రించే వెసులు